ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ గారు. చివరాఖరికి ఆయన కూడా అమరావతి విషయంలో అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆయన కరకట్ట మార్గం గుండా వెళ్తుంటే అక్కడెక్కడ రాజధాని కనపడదంట, శ్మశానం కనపడుతుందంట. వాస్తవంగా చెప్పాలంటే కరకట్ట అనేది 3.5-4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి కొన్ని రకాలైనటువంటి గెస్ట్ హౌస్లు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు దాటిన తర్వాత మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంటుంది. దాని తర్వాత లెఫ్ట్ తిరిగి సీడ్ యాక్సెస్ రోడ్లోకి కలుస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత నుంచే రాజధాని ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా రాజధానికి ఇవ్వలేదు ఆ భూమి మొత్తం. ఇకపోతే కరకట్టకి లెఫ్ట్ సైడ్ మాత్రం పచ్చని పంట పొలాలు కనిపిస్తుంటాయి. అరటి తోటలు, పూల తోటలు, ఇవన్నీ కూడా సత్యనారాయణ గారికి శ్మశానంగా కనపడుతుందంటే నిజంగా చెప్పాలంటే ఆయన కళ్ళు దుబ్బినియా నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ప్రజలకు వివరించి నిజం చెప్పండి. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి మీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు.